తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు చేగువీర గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా జోహార్ చేగువీర. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చేగువీర గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. చేగువీర అక్కడ ఉన్నటువంటి లాటిన్ అమెరికా క్యూబాలో విప్లవాన్ని, సామాజిక మార్పును తీసుకురావడం కోసం, సోషలిజాన్ని తీసుకురావడం కోసం పిడికేడు మందితో, కేవలం 9 మందితోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, సరే అది విప్లవ సంఘం, ఆ హింసని మనం మద్దతు ఇవ్వము, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుని మనం స్వాగతించాలి, ఆయన పట్టుదలని మనం స్వాగతించాలి. ఆయన కేవలం 9 మందితో సంఘాన్ని ఏర్పాటు చేసి క్యూబాలో విప్లవాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ రోజు ఆ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి అసమానతను చూసి చలించిపోయి మార్పు రావాలని ఆయన ఆ రోజు 9 మందితో ఒక సంఘాన్ని, సమూహాన్ని ఏర్పాటు చేసి గెరిల్లా ఉద్యమం చేసి క్యూబా విప్లవాన్ని తీసుకురావడం జరిగింది. చేగువీర వృత్తిపరంగా వైద్యుడు. ఆయన వైద్యుడు అయినా కానీ సమాజం గురించి ఆలోచించి, ఈనాటి వైద్యులు లెక్క సేమ్ కుటుంబాలని, లేకపోతే వైద్యులు అంటే కొంత సంపాదనకు ఎక్కువ అవకాశం ఉండే ప్రొఫెషన్ కాబట్టి చాలామంది వైద్యుడు ఏంటంటే బాగా సంపాదించుకోవాలన్నట్టు ఉంటుంది. కానీ ఆయన అట్లా సంపాదన గురించి ఆలోచించుకోకుండా, తన కోసం ఆలోచించకుండా సమాజం కోసం ఆలోచించి సమాజంలో ఒక మార్పును తీసుకురావడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చేగువీర స్ఫూర్తిగా మనందరం కూడా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత నేడు తెలంగాణలో ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలతో, బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలు, కార్పొరేట్ శక్తులు పెత్తనం చేస్తున్నాయి. చేగువీర గారు కూడా అక్కడ కార్పొరేట్ పెత్తనానికి వ్యతిరేకంగా చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఆ రోజు ఆయన ఉద్యమం చేసి సోషలిజాన్ని, మార్క్సిస్ట్ లెనినిజాన్ని అక్కడ చేయటం జరిగింది. ఆయన ఇండస్ట్రీస్లో మంత్రిగా కూడా ఉండి పేద ప్రజలకి, అంటే ముఖ్యంగా పావర్టీ పోవడానికి ఏం చేయాలో ఆ రోజు ఆయన ప్రణాళికలు చేయటం జరిగింది. ఆ సోషలిజాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేయటం కూడా జరిగింది. సరే, ఆయన ఆ ప్రయత్నంలో అమెరికా సిఐఏ వాళ్ళ ద్వారా, బొలివియన్ ఆ సైన్యం ద్వారా బంధించబడి చనిపోవడం జరిగింది. అది దురదృష్టకరం. ఆయన బతుకుంటే ఆ విప్లవం అనేది చాలా ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందేది. ఎందుకంటే మహామేధావి చేగువీర ఒక వైద్యుడిగా, అంటే వైద్యుడిగా కొంత నాలెడ్జిని ఆయన దాంట్లో కూడా ఉపయోగించి ఆ విప్లవం తీసుకురావడంలో కూడా భావజాల వ్యాప్తులు కూడా ఆయన ముఖ్య భూమిని పోషించడం జరిగింది. ఈరోజు తెలంగాణ కూడా ఉద్యమకారులందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు మనం కూడా చేగువీరలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క చేగువీరలాగా మారాలి. అట్లనే చేగువీర హింస సిద్ధాంతాన్ని మనం మద్దతు ఇవ్వటం లేదు, కానీ ఆయన ఏ విధంగా సామాజిక పరివర్తన కోసం భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా చేగువీర గారి స్ఫూర్తితో మనము తెలంగాణలో మార్పు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో ఆధిపత్య వర్గాలు, కార్పొరేట్ శక్తులు పెత్తనం చేస్తున్నాయి. అది ఏ పార్టీ అయినా కానీ, పార్టీలు కాదు, మనకి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఆధిపత్య వర్గాలు, కార్పొరేట్ శక్తులు పెత్తనాలు చేస్తున్నాయి. అన్ని అధికారాన్ని అన్నింటినీ వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. ఈరోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాటాలు చేసి, జీవితాలు త్యాగం చేసి ఈరోజు బతుకులు దీనావస్థలో ఉద్యమకారులు జీవిస్తున్నారు. ఈరోజు మనం చేగువీర స్ఫూర్తిగా తీసుకొని మార్పుకి ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలంగాణలో పదవులు, అధికారం అనుభవిస్తున్నట్టు అన్ని రాజకీయ పార్టీలకి సోయి కలిగించేటట్టు ఉద్యమకారులందరూ కూడా ఐక్యం కావాల్సిన ఆవశ్యకత ఉన్నది.
తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళే ప్రజాప్రతినిధులు కావాలనే నినాదంతో ముందుకు సాగుదాం. ఈరోజు ప్రజాప్రతినిధులుగా నిజమైన నిబద్ధత కలిగిన ఉద్యమకారులు ఉంటే ఇలా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలయ్యాయి. ఇలా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కూడా లేట్ ఎందుకు అవుతుంది అంటే నిబద్ధత గల ఉద్యమకారులు చట్టసభలో లేకపోవటం వల్ల. ఈరోజు మనందరం కూడా చేగువీర స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క చేగువీరను తయారు చేద్దాం. తెలంగాణలో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రయత్నం చేద్దాం. ఈరోజు చేగువీర 9 మందితో ప్రారంభించిండు. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరంలో వేలాది మంది, మనం కూడా పిడికాడి మందితో మొదలుపెట్టినాం. ఇలా వేలాది మంది కార్యకర్తలు మనకు ఉన్నారు. చేగువీర స్ఫూర్తిగా మన ఉద్యమకారుల హామీల అమలు కోసం ముందుకెళ్దాం. రేపు మన కార్యాచరణ ప్రకటిస్తున్నాం. మనకి స్ఫూర్తి చేగువీరని తీసుకుందాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని చూసుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన బహుజన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా ఎందరో మహనీయులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. కుండ లక్ష్మణ్ బాబూజీ గారు కానీ, టిఎన్ సదలక్ష్మి గారు కానివ్వండి, మారోజు వీరన్న గారు కానివ్వండి, బెలి లలితక్క గారు కానివ్వండి, కేశవరావు జాదవ్ గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి మహనీయులు వీళ్ళు ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చేగువీర ఏ విధంగా ప్రయత్నం చేసిండో మనం కూడా ముందుకెళ్దాం.